మన పాప ప్రపంచం మన నోట్లోనే ఉందట. ఎక్కడుంది? మన నాలుక మీద. బైబిల్ చక్కగా రాయబడి మన పాప ప్రపంచం అంతా ఎక్కడుందట? మన శరీరంలో ఉంది, అది మన నాలుకలోనే ఉంది. నాలుక ఎలాంటిదంటే కళ్ళెం వేసుకోవాలట. నోటికి కళ్ళెం వేసుకోవాలి మనం. ఆ కళ్ళెం వేసుకోవాలంటే దేవుని వాక్యమే కళ్ళెం. గుర్రానికి కళ్ళెం లేకపోతే అదేం చేస్తుంది? ఇష్టానుసారంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. నాలుక కళ్ళెం లేకపోతే అంతే. అసలు మన నాలిక ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే తప్పును ఒప్పుకోదు. అది ప్రారంభం నుంచి వచ్చింది. అవ్వ పాపం చేసింది. అవ్వ పాపం చేసిన తర్వాత ఆదాము పాపం చేశాడు. తప్పు ఎవరి మీద వస్తారు? సర్పం మీద వస్తారు. తప్పు ఒప్పుకోవట్లేదు. నాదిగా తప్పు. సహజంగా మనం చేసే పని అదే. తప్పు మనం చేసినా దేవుని దగ్గర ఏం చేస్తాం? నేను చాలా అమాయకుని ప్రభా, చాలా మంచోని ప్రభా, తెలిసి తెలియక నేను ఏ తప్పు చేయలేదు ప్రభా. ఎవరి దగ్గర చెప్తున్నా ఈ డైలాగులన్నీ? ఎవరి దగ్గర చెప్తున్నా ఈ మాటలు? దేవుని దగ్గర. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. అసలు ఆదాము అవ్వల దగ్గర నుంచే ఒప్పుకోలేనటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చేస్తాయి.